లేకుండా పోతిరి ధన ధన కాలి కొమ్ము పట్టించి కంచుల వేరు దెబ్బలు కొట్టిరయ్యా గిరి పట్టము మరి మీద మాయరా గిరి పట్టము మరి కింద మాయరా దొంగవేరా నువ్వు ఉన్నవేరా సోలివాణి నువ్వు ఉన్నవేరా మీరు దొంగలు మీరు ఉన్నారేరా సరి వాళ్ళు మీరు ఉన్నారేరా ఓ రాజులారా మీరు ఊరు దోసుకపోయడానికి వచ్చిరా పల్లె దోసుకపోయడానికి వచ్చిరా పోరాలను ఎత్తుకపోయడానికి వచ్చిరా మరి మమ్మల్ని ఎత్తుకపోయడానికి వచ్చిరా మీరు ఎవరు మాకి చెప్పరాదా ఇతర దండం పెడతారు రాజు కలితే అలాంటి ఆడపోలు రాజు చూసిండే అమ్మా ఏమంటా ఉన్నాడే బిడ్డ నీ రాజ్యమేడ ఉన్నది దేశమేడ ఉన్నది మరి ఎందుకొరగా చిన్న అడుగుతా ఉన్నారేనా అయ్యా ఇక చూసినావా ఇంత మంచిగా చింత ముంగ నిలబడ్డా ఈయన ముంగ నిలబడితే మీరు ఏ ఊరు అంటాను నా చూస్తలేవారా నా దగ్గర ఉన్నది బల్యం చూస్తలేవయ్యా బల్యమైన గాని చెలుపూరి పట్నం 7 ఊరు రాజుల కింద ఉండే సుంకరి వాడిని బటు వాడిని బిడ్డ సుంకరి వారు చెన్నూరు చెన్నుబాయి గాడు నా తినన్న మన్ను పోసిండు పెరిగ బిడ్డ నెత్తి కొట్టిండు అందరూ గొర్రెత్తే నాకు ఇద్దరు కాసాన్ని గొర్రె ఉండగా గొర్రెలు ఇవ్వాలని పీరిల మసీదకి పవనం చేసిండు కస్తుంటోడు దండం చూస్తాడు అగో కూరపల్లి బండారు సాయి చూసినవా అత్త పేరు మీద పట్టుకుంటే 5 రోజులు ఆయన అటుకు మీద నచ్చింది కస్తుంటోళ్ళని కొంట వెయ్యి ఊరి చెర్ర పెట్టాలరా మంచిరాల పోయిన మల్లమ్మనైనా వాళ్ళ మామైనా నేను ఇక్కడ దినాన బాయి పని ఎత్త బొగ్గు కూలి చచ్చిపోయిండవ్వా దేవుని దేవుని ముంగడినిచ్చిన దేవుని దొబ్బుకుంటనే వెయ్యినాది దొబ్బుకుంట వెయ్యి అయినా కానీ 10 రోజులు అయినా కానీ చూసిన 1,00,000 పెడకాడ నక్కున్నదేనా బిడ్డ దగ్గర ఉన్నదైనా కానీ బిడ్డ దగ్గర ఉన్న తల్లిని తీసుకొస్తారైనా కాలు జారి కింద పడి నడి విరిగిపోయింది అగో మందగోళ్ళని పాపం తలిగి నడి విరిగిందని అంటే ఒక కసుంటోళ్ళు కొంట వెయ్యి ఊరి చెర్ర పెట్టాలి మన కొనాటికాడ రావణపేటకు తండ్రి పేరు పట్టుకుంటే రేపు తీపిస్తా ఇక మాపు తీపిస్తా అన్నాడు బొమ్మలు ఆడికి 8 రోజులు చేసాడు 8 రోజులు చేసాక అర్ధప్రాప్తి లేచాడు జైతాల కాడ రావణపేటకి ఏం రేపు తీపిస్తా ఎల్లుండి తీపిస్తా అన్నాడు అర్ధప్రాప్తి అన్ని చదువుకోడు ఆడ బస్ ఎక్కి పెద్ద దుబాయ్ వాడు గొల్లలేడు నా కొడుకు వెళ్ళిపోయాడు దుబాయ్ అంట గసుంటోడు నీ చూస్తాడు భోజుడిగా అయ్యా మరి మీరు గొల్లోళ్ళు ఉన్నారా గొల్లోళ్ళు ఉన్నారు చెప్పుకోమంటావా అయ్యా 7 తెలుగులో అయినా కానీ చూసినవా చెరు సుంకర వాన్లైనా గిరుకున మరి ఎట్లా పోతారే ఓరా మరి అమ్మా ఆ సుంకరి వాళ్ళ చేత గుతుపలు పట్టుకొని
సోమవారి కావేడి మరి మాత్రం ఏమంట ఉన్నరే అరే సుంకరవాడ బిడ్డ మరి వాళ్ళు దొంగలు ఉన్నారా సోరి వాళ్ళు ఉన్నారా మరి ఊరు దోసుకుపోయేది వచ్చారా పల్లె దోసుకుపోయేది వచ్చారా బిడ్డ ఎందుకు వచ్చారా అయ్యా వాళ్ళు ఏం పనికి వచ్చారు కదా వాళ్ళు ఎందుకు వచ్చారంటే వాళ్ళు దునకొండే లేదు పోలరాజు కొడుకు అంట ఆగో చిన్న కొడుకు పోలరాజునైనా వాళ్ళ ఊళ్ళో పోయినా గడ్డి నీళ్ళు కరువైపోయినాయి గడ్డి నీళ్ళు కరువైపోతామైనా గాని మనదైనా గాని శిలపూరి పట్నం అయినా గాని అయ్యా 6 నెలలు ఉంటాడంట అయిరాపోతే 3 నెలలు ఉంటాడంట వాళ్ళ బోయిల పట్టుకొని ఆవుల పట్టుకొని మనవీడు కొట్టుకొని వచ్చినాడు ఇరిగిపోయిన గడ్డికైనా గాని కవిరిపోయిన గడ్డికి ఇరిగిపోయిన నీళ్ళకైనా గాని మనవీడు కొట్టుకొని వచ్చినాడు రాజు పోలు రాదు కదా రాజు మాత్రం పూలు రాజు మాత్రం ఒక గొల్లలు ఉన్నారు మన ఊరికైనా మనవీడు కొట్టుకొని ఏనాడు అన్నాడు అయినా కానీ నా ఏడుగురు రాజులే ఉన్నది వీడు గొల్లలేని కాకేపాడ ఉన్నదా పోలు ఒక కాపీ దున్నుకొని బతకాలని ఆ 7 అన్నములు కళ్ళ చూసిరు మరి గొల్లోలు వరంగా సత్యవంతులంట మరి గొల్లోలు నిజమంతులంట గొల్లోలు చూసి వస్తాం ఎట్లా ఉండరు అనుకోని 7 అన్నదమ్ములైనా గాని ఇల్లడి గుర్రాలు ఎక్కినైనా గాని ఇల్లటి ఏనుగలు ఎక్కినైనా గాని రాజపోల దగ్గరికి వస్తా ఉన్నారు ముక్కండి కూడా సోనారి మరి అటువంటి పోల దగ్గరికి పోతున్నాను ఏ తీరు వత్త ఉన్నారు
శనాడితే ఎప్పుడైనా 7 రాజులు ఇల్లటి ఎరుగలెక్కి రాని వచ్చిరైన గాని అల్లుడా పల్లికొండ అల్లుడా రాజుల మాత్రం మరి చూచిన పల్లికొండ రాజులు మాత్రం వెళ్ళటే వేసుకుని ఒక్క మన దగ్గరికి సోపతికి వచ్చిర్రా ఓ రాజురాలా రాజులకైనా బంగారు కుర్చీలు వేసినాడే రాజుల 7 కుర్చీలు వేసి ఏనాడు పెట్టిండైన గాని బాబా శ్రీదేవి రాజులకైనా గాని ఒక సలమది సంతోష పెట్టమన్నాడే తల్లి శ్రీదేవి బాల చూసినావా రవర్రాజుమైనా గాని పోలు రాజు చెప్పుతా అంటే అగో తల్లి శ్రీదేవి బాల సంకలున్న పిల్లని తీసేనా గాని కొట్టలేసి బాలని విడిచిపెట్టి గాని చూసినవా చెమతోతుకాలు చేతిన వాళ్ళు పట్టుకొని సల్లమతిగా విచ్చి రాజులకైనా సంతోష పెడుతుంది అగో 7 రాజులకైనా చూసినవా పోలు రాజు కన్నదమ్ములు వరుస కలిసిందేనా రాజులు చూసిన మురాడి ఎవరు ముఖ్యాలుడు ఎవరు సోదారి ఎవరు ఉన్నారేనా కావేరి రాజు ఉన్నారే రాజులైనా ఉన్నారా పట్టుకొని రామ రామ అంటే రాజు వేలుతున్నారేనా ఈయనకు రాజుకున్న ఆయన వాళ్ళ రాజుకున్న చిన్నగా జూదం కలిసి పోదు రాజు వాళ్ళు సోపతి సంగీతం చేసుకుని రాజులు మాత్రం రాజా పోలు రాజా నీ సత్యం చాలు నీ నిజం చాలు మీ గొల్లు గీత మంచోళ్ళు అనుకో వీళ్ళు మాత్రమే సిల్పూర్ నగరం అయినారే ఈ గొల్ల రాజు వచ్చిన సత్యాలే గాని అక్కడ మరి ఒక శ్రీ జగన్నాథ్ గుళ్ళు కడుతూ ఉన్నారే శ్రీ జగన్నాథ్ గుళ్ళు గుడి అంతా కట్టినారు తమ్ముడా అన్న గుడి అంతా నుంచి గుడి శిఖరం నిలుతలేకపోయా కూడా బ్రాహ్మణ పిలిపించుకైనా గాని అయ్యా బ్రాహ్మణులు ఈ గుడి అంతా నిలుతుంది ఈ గుడి శిఖరం నిలుతలేదు కదా తెలిసిన తేడా బామ్మలు ఏమంటా ఉన్నారేనా అయ్యా 7 రాజులాల మీరువైనా గాని ఓ గొర్రెను బలిచ్చినా గుడి శిఖరం నిలవలేదు ఓ బర్రెను బలిచ్చినా గుడి శిఖరం నిలవదు మీరు కోట్లు దానం చేసినా గుడి శిఖరం నిలవదు మీరైనా గాని మీరు ఎక్కడైనా గాని కావడని పాలు తెచ్చి పాల పరవన్నం వండుకొని దేవునికి నైదాలు పెట్టినాం అనుకో గుడి శిఖరం నిలుస్తుంది కావడాన్ని పాలు తెచ్చి పాలాభిషేకం చేస్తే గుడి శిఖరం పాల పరమాన్నం వండితే అరే సుంకరువాడ హట్ట వచ్చిన కొలరా దగ్గర బిడ్డ కావడాన్ని పాలు వేయమనుర్రా చిన్నగా పుణ్యం ఒక రాజుది గుడి మీద పుణ్యం గొలరాజు అని చెప్పురు బిడ్డ కావడాన్ని పాలు వేయమనుకో కావిడని పాలన వారిగా చూడు 2 కావిళ్ళు తీసుకొని కుండలు పెట్టుకొని విన గాని 3 చుంకరి వాళ్ళే అమ్మా వెళ్ళుతున్నారో ఏమిరా తమ్ములాలా ఇయాల దినం మనమైన కానీ గొల్లైన దగ్గర పోయి పాలాడి కత్తమంట ఉన్నారేనా అగో ఏ సుంకరోళ్ళు రా అన్నయ్యా వాళ్ళు పైన బయలు వెళ్ళుతున్నారు వాళ్ళు చేతులెల్లా పట్టినారణ నా సుంకర్రలు వాళ్ళు బయలు వెళ్ళినారా ముగ్గురు సుంకారు వాళ్ళు బయలు వెళ్ళినారా అమ్మయ్యో సుంకరులే గుర్రాలు బండి
అయ్యా దండమయ్యా రాజులారా నా రాజులారా అదివేయ దండమయ్యా రాజులే రాజవయ్యా రాజులాల దండం దండం కదా రాజులే మళ్ళీ ఎందుకు వచ్చినావు అయ్యా మళ్ళీ ఎందుకు వచ్చినావా మళ్ళీ పనికి వచ్చినారు రా భోజనికే ఏం కోపడకు గాని బాపు మా ఏడుగురు రాజులనే కానీ చెలుపూరు పట్టాల సిరి జగన్నాథ్ గుళ్ళు కట్టినారేనా ఆ గుడి మింది పుణ్యం రాదు దంట గుళ్ళె పుణ్యం నీ పేరు దంట కావడాన్ని పాలు పోయమన్నారైన రాజులు మరి వచ్చిన మరి గిన్నెలు పాలు పోయి ఉన్నాయి ఇప్పుడు ఎత్తి పాలు పోయమన్నాడు కదా ఎట్టి పాలు వేయాలే కావడాన్ని పాలు వేయమని నాడు రాజులు చెప్పిరైన గాని మెసవడు పెట్టి గుడ్డెర చేసిండు పిండివాడ పండు అయిన పిండివాడ ఉరికిన ఆగ్రమైన కోపం వచ్చింది రా రాజే సింగరవాడ చెప్పేది పాలవయ్యరా నేను కుమ్మరి వాతాన్ని కాదురో నా ఎత్తి పాలవయ్యరా ఎంత గొల్ల రాజుని వారు కుండలతోనే పాలవయ్యా వారే కుమ్మరి వాళ్ళు నేను ఎత్తి పాలవయ్యరా వారే అరే కాబడన్ని పాలు వేయమంటే కొడుక నీ కాపి కొడుకుని కాదురా ఎట్టి పాలు వచ్చాయండి ఎంత ఎట్టి రాజు అనుకున్నారా బీట నేను కుండలతోటి పాలు వచ్చా కుమ్మలి వతని కాదురా పొయ్యన్నాన్ని పక్కుంటే మీ రాజులు దాగన్నాన్ని పక్కుంటే గాని చెలుపురు చెరువు అని ఒక పాలు చెలుపు చెరువు సాటు కన్నా రేజురాలండి ఏటికంటే పండ పెట్టి జర్ర తలకాయలు పోతానంటే ఉన్నాడేనా నేను ఎత్తి పాలు వయ్య లంజ ఉడక ఎంతటేదో రాజులు అంట ఉన్నాడేనా కుండలతోటి పాలు వయ్య నేను కుమ్మరు అతన్ని కాదురా నేను అయినా కానీ పోయానని మక్కు ఉంటే నీ ఏడుగురు రాజులు తాగానని సిద్ధం ఉంటేరా చెలుపూరి చెరువు పాలు పోసి రింపుతానన్నాడు సెలుపూరు చెరువు 72 పిల్లకాయలు కట్టి మర్ర కడితే చెలుపూరి చెరువు చెరువు రెండది అలిగేళ్ళది పూలు రాజు వస్తారు గద 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 సుంకరి వాళ్ళు నాయ్యా గజడీలవనికి సుంకరంలో పిత్తలకి అమ్మా ఎంత పని అన్నాడు చూసిన పోలు రాజు సాటు కన్నా రాజు నీటుకున్న రాజు వాళ్ళు గుర్తు తగ్గుండే అవసరాలు అరే తమ్ముడా మనం ఏం చేద్దాంరా రాజులో చెప్పుకుంటా రాజులో చెప్పుకోవాలి ఏ పార తమ్ముడా వెళ్ళిపోవాలి రాజాతి రాజులో చెప్పినాం అనుకో ఈ రాజే ఓని ఆ గొల్లోళ్ళే ఓని పప్పు కూడా దొరికితే మనకు 10 లక్షలు ఉన్నట్టారా తమ్ముడా ఏడుగురి తెలుగు వాళ్ళు గిరికుల మరినారు రాజులో చెప్పుకుంటానన్నారు చెట్లకి నీకే మదనానవయ్యారి మరినారే మదనానవయ్యారి
అరే రే రే ఏడుగురు రాజులు కళ్ళ చూసినారే వారి శంకరి రామన్న బిడ్డ కావడానికి పాలు తెచ్చిన కుమారక ఈ కావడానికి పాలు తెస్తే ఈ ఫలాభిషేక్ చేస్తాం ఎవరే బిడ్డ పాలు అయ్యా పోలు రాజా మేము అక్కడికైతే వేయినాం అక్కడి దాకా వేయినాం ఏమన్నావాడ దండమయ్య రాజా అన్నాం గొప్ప రాజా 10,000 దండం పెట్టినాం దండం పెట్టినాక ఏం పనికి వచ్చినా మమ్మల్ని అడిగిండు ఏం పనికి వచ్చినా అడిగిన వాళ్ళ మేమే అన్నాం మా రాజులు ఏం చేసినంటే చిత్తంతో శ్రీ జగన్నాథ్ గుడి కట్టుకున్నారు ఇక గుళ్ళ పుణ్యమే వాళ్ళది ఇక గుడి మీద పుణ్యమో మీకు గొల్లోళ్ళది ఇలాంటి కావడాన్ని పాల్పోయామన్నామయ్యా కావడాన్ని పాల్పోయామన్న వాళ్ళ మీరే మీద మిస్ అని దిద్దిండు ఆయన గుద్దర్ర పెట్టిండు గుడ్లెర్ర పెట్టిండు ఏ పన్నాన్ని పిండి వాళ్ళకి కొరికిండు సాటి కన్నా రాజులు నేటుకుంటే వాళ్ళు గుద్దుతో వాళ్ళు గుద్దలన్నమాట ముండగొట్టే లంజ కొడుకు నన్ను కావడాన్ని పాల్పోయా నీ కాపు కొడుకుని కాదు ముండలతో పాల్పోయా కుమ్మరోని కాదురా కావడాన్ని పాల్పోయా కాపు కొడుకుని కాదు ముండలతో పాల్పోయా కుమ్మరోని కాదు సాటి కన్నా రాజులు నేటుకుంటే వాళ్ళు కార్య రాదు లేట్ కంటే కట్టికి జల్లు మీరు ఇక్కడ ఉండపాటిక బతికిరు ఇప్పుడు అక్కడ ఉంటేనా గిట్ట మరేసి మీ పొక్కలలో పానం పోవు గొల్లరాజుకు గంత అమ్మాయి ఉన్నదా గొల్లరాజు గంత అమ్మాయి వచ్చిందని గాని తమ్ముడా ముక్కందుడా వాళ్ళు సాటుగా ముక్కండు కూడా సోనారు కావేరి మారా సాటుకున్నారు సాటు కన్నా లంజ కొడుకులు నేర్చుకుంటే ఇప్పుడు కార్యాలు పేరు కచ్చి జల్లు కొడుతు వాడు కోటరు అంటే లేస్తాడు ముండ కొడుకు పక్కన గుద్దు అంటే రాజు అన్నది ఒక్క మాట అయితే వీళ్ళు పది చెప్తూ వానికల కొడితే వాడు ఇప్పుడు ఉనికల విత్తు అయ్యయ్యో వాళ్ళు ఏమన్నారు అంటే వాడు తాగన్నాను మక్కు ఉంటే సెలుకూరు చెరువు రేపు ఎల్లుండి 7 గడియల వారికి సెలుకూరు చెరువు పాలు పోసి నింపుతాడట నీకు ఎన్ని పాలు కావాలంటే అని పాలు తెచ్చుకోమన్నాడు సెలుకూరు చెరువు 62 పిల్లకాలంలో మర్ర కట్టగా సెలుకూరు చెరువు రెండది వాడిని మర్ర కట్టుకోమన్నా ముగ్గురు అన్నదమ్ములు బాడకాలు పోచిడి వాళ్ళ కొడతానాడిగా వాళ్ళు ఆగదు మరి కళ్ళు లేదు హరే రే 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 ఏడుగురు అన్నదమ్ముల కళ్ళ చూచి రేవా గొల్ల అట్లా గొల్ల రాజు వాగులు కావాలే నైట్
విన్నాల పట్టవాలే వానికి మాత్రమే యాగలు చూసుకొని అంతపడుతుంది పోలి చూసుకొని సపరపడుతూ ఉన్నాడేనా వాడి బాగులు గోగులు చచ్చిపోవాలి అట్టి అట్టి ఊరకట్టి ఒక్కొక్కటి పట్టుకొని కొలరాజు వెళ్ళిపోవాలి తమ్ములాల ఈ ఆవుల కథ చెప్తా అని 7 అన్నదమ్ములైన గాని తడివేడి తానాలు చేసినవి గాని పచ్చడి ఆకులు పచ్చడి పూకులు పువ్వులు పట్టుకొని ఆకులు పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడేనా మరి చెరువులో కూడా వచ్చి 7 పట్టాలు తానాలు చేసినాయని గాని ఏమి చెప్తా ఉన్నాడు రావమ్మ రావమ్మ గాలిపోచమ్మ గాలిపోచమ్మ రావమ్మ గాలిపోచమ్మ ఈ 7 రాజులు చూడు పచ్చడి ఆకులు పట్టిన పచ్చడి పోకలు పట్టి ఆకులు తూరు బాధనైనా గాని పండ మీద పండ పెట్టి ఆయన పది అని కూడా గాలి పోషమ్మనే పెడుతూ ఉన్నారు అవ్వా గాలి పోషమ్మ వే ఆవుల మీద ఊరుకుంటే చూడు చెడ అంటే ఎక్కడ వలుగుతున్నాయేనా దేవుడా
గోగులు మన గోగులు కాదు ఆవులగా జగలు పని ఆగులేను కాస్తమన్నా అయ్యా ముంగడికి లేవయ్యి ఆవులేను ఓ దేవుడా వెనకగోర పడతలేరా ఆవులేనా అమ్మయ్యా ఆగులే ఏమిరోరి ఏమిరోరి పోయినారో ఓ రాయ్యా ఆగులే పోయినారి కొలరారా ఏమి ఆపదొచ్చినది అవలాగో అమ్మ దోకినారా అవలాగో పోసమ్మ వచ్చినారా అవలాగో ఆచిడి వచ్చినారా అవలాగో ఏమి కట వచ్చినది పోయినారో పాలు రాయ గొల్లరాము అంటావు పాలు కరువు అంటారు పోయినారో పెరుగురాయ గొల్లరాము గొల్లరాము పెరిగేమి తాగుతాము అంటాము అవి ఏమి నొప్పి లేచినాకు యావులాకు అది ఏమి కట వచ్చినది యావులాకు రోగం వచ్చిపోయినా అది గంధరమ్మ వచ్చినారా యావులాకు అది గాయి వచ్చినారా యావులాకు గత్తారు వచ్చినా అయ్యా కాయల్ల వచ్చినా ఏమిరా పోయినారా గిరిగిర ఊరికి వచ్చినారు కొల్ల కొల్ల యావల మంద గడికోటల్లో పోతుంది అంటారు మరి రోగం వచ్చిందా నొప్పి వచ్చిందా ఆచడ వచ్చిందా పూసమ్మ పట్టిందా ఏమి కట్ట వచ్చింది తమ్ములారా పోయినారా మాకు రోగం రాలేదు ఆవుల గొప్ప రాలేదు ఆవులైనా కానీ చూసిన ఏమైనా పచ్చిపోలేవు ఆవుల రోగం రాలేదు నొప్పి రాలేదు బుజ్జి పేరు ఓల పేరేంది గంగదేవి పేరు అమృతం ఉండబలమైన కానీ రమ్మని దేవుని రప్పిస్తాంది చూసిన గంగదేవుని గుల్లల్లా 100 రూపాయలు ఇచ్చి పాట పాడుతాను 100 రూపాయలకైనా 100 లక్షలు కలిగి ఉండాలి అగో రమ్మని దేవినైనా రప్పిస్తా ఉన్నదే రామమ్మ గంగమ్మ తల్లి గంగమ్మ వాళ్ళింటి రామమ్మ మా మీద కొయ్యన్నెల్లో దయలుంచరాదమ్మ నా తల్లి గంగమ్మ తోల గంగమ్మ ఉండాలేరా తల్లి గంగమ్మ రామదమ్మై ఉండాలేరా రామ రామ గంగారా పిల్లలుండరా మహారా యారుండరా మహారా మరుదుకు నెల్లో దేరు చరా
ఓ ఇంటి దగ్గర పోరా ఇల్లు చూసిపోరా ఓ గల దగ్గర పోరా గల చూసిపోరా ఓ తమల గంగ పోరా తోడే ఉండాలేరా తల్లి గంగమ్మ దబై ఉండాలేరా ఓ ఏది చల్లారా గంగ బండారా ముట్టింది ముచ్చమై పట్టింది మంగనమై నాది వాడు చుట్టమై పగురుతోడ బంధుత్వమై ఇద్దు దుఃఖము ఈ పంటవండి మన దుఃఖము ఈ మారు పంటవండి సూజ్యం ఉండి వాళ్ళ సల్ల ఉండాలి మనం నున్న ఉండాలి రాజే నా ఏమంట ఉన్నాడే పోయిలాలా మరి ఆగులండి మరి మన్నగాలం అవుతున్నాయి ఇది ఏమి కాదు మీకు తెలుస్తలేదు అంట ఉన్నాయి అల్లుడా పల్లికొండనా అల్లుడా పల్లికొండ ఇది ఏమి మాయ నాకు తెలుస్తలేదు అనుకుని చూడు మా పల్లికొండ అయిన గాని నేను మా పూలు రాజు వెళ్తూ ఉండేనవ్వా అయ్యా ఇది ఏమి కాలి మాయనా అల్లుడా నాకు తెలుస్తలేదురా అల్లుడా పల్లికొండ ఆవిల మాయ తెలుస్తలేదు బోయిలచ్చి ఎడతారు కావాల కత్తర వచ్చిందా కాయ వచ్చిందా నాకు తెలుస్తలేకపోయినా అల్లుడా ఇదేవి కాని మాయ తెలుస్తలేదు కదా అరే రే రే పోలరాజు ఏమన్నాడైనా గాని నాడ మాత్రం రవరాజు పల్లికొండ బాకలు చూసినాడే అల్లుడు పల్లికొండ మాత్రం ఏమన్నాడంటే మరి తలవాల తాను చేసి ఏమంట ఉన్నాడేరా మామ సినిమా పోలరాజు చెప్పేవాడు శివలారించవేరా కావడాన్ని పాలు అయినందుకని ఏడుగురు రాలేని ఆవుల మీదకైనా కత్తెరు తోలిరాని పాలు వేయనందుకైనా కానీ ఒక గాలి పోషణ ఏడుగురు రాజులకు వచ్చాను ఏడుగురు రాజులు కావడాన్ని పాలు వేయకపోతే గాలి పోషమని ఎగబెడితే చూడు ఆయన ఆవుల మంది ఆయన కింది మీద అయితే ఉన్నదేరా అల్లుడా మరి కొట్టిన వాడిని కొడితే ఏమైనా తప్పు ఉంటదా మరి తిట్టిన వాడిని తిడితే ఏమైనా తప్పు ఉంటదా అరే వాళ్ళు ఏడుగురు రాజులకే ఏదంత వస్తుందా అటి ఎటి గుల్ల రాజు తెలియదు అనుకుంటాను ఏడుగురు రాజులు చేసినట్టే తల్లి 7 తాళాలైనా కానీ 14 తాళాలు మరి పోలురాజు చేసినాడు నా శిలపూరి పట్టము నవ్వా గాలి పోషమని ఎగబెడతా ఉన్నాడు నా పాలిగే పోరగన్లకు మరి లేపుతానే ఉన్నాడు
అయితర్రా అన్నయ్యా ముట్టు సూరలు మరి లేపుతానే ఉన్నాడు పోలరాజు నా మొగళ్ళకైతే నువ్వు సెలుపురి పట్టవలా మరి వైరజుడు మొగళ్ళకైనా బరిసూరలు లేపుతానే ఉన్నాడా మరి సెలుపురి నెట్టయితాంది కింది పట్నం మీద అవుతుంది మీది పట్నం కింద అయితే ఉన్నది మరి ఒక్కడైనా ఆ ఊరికి మందుల చెక్కన్న వచ్చిండైన గాని మందుల చెక్కన్న మరి ఎట్లా అయితే ఉన్నదే ఓరా మరా మందులా జగ్గన్న సెల్పూరి పట్టణమైనా కానీ ఏ లచ్చ గాడి ఏ లచ్చ పంది పట్టుకో మన్నవీడు కొట్టుకొని వస్తాడు ఆయనకి 4 భార్యలు 3 లంజలు 7 పొత్తులైన గాని ఒక పోరడు పుట్టిండు ఆడు మొక్కంగా పోయినా గాని రుబ్బిరాయితోటి ఒక కొడుకు పుట్టిండేరా మరి మన్నవీడు కొట్టుకొని సెల్పూరి పట్నం వచ్చేవారికి ఆ సెల్పూరి పట్నం జొర్రక ముందే ఆ గూటెడు పందులు చచ్చిపోయింది గుర్రవాణి గూటెడు పందులు చచ్చిపోయినాయేనా మరి ఊరు దొరక తల్లవైనా కానీ గూటెడు గాడులు చచ్చిపోయినాయేనా అగ చూడు నాయనా పందులు చచ్చిపోయినట్టే పాయే గాడులు చచ్చినట్టే పాయ గాని అగ పుట్టిన పోరని బాలసురలు లేసిందే అవ్వా బాలసురలు లేసి ఆడ అతకబడి చేసినట్టు వరుతాండా పాలసూర లేచిన పొరడు తొట్టిలో మొత్తుకుంటాండే బాగా చూసిండే ఇది ఏమి కాలి మాయ ఊరు దొరక ముందే పందులు చచ్చిపోయినాయి గాడిదలు చచ్చిపోయినాయి నాకు బరిసూర లేచింది గుద్దుకుంటాడు వచ్చే 7 భార్యలకైనా ముట్టు సూర లేచి వాళ్ళ తల్లడిత్త ఉన్నదేనా ఈ పోరడు మొక్క ఒక పోరడు విట్టిండు పోరడు ఎట్టున్నాడు రూపురాయి దొడ్డున్నాడు మరి ఈ పోరడు చచ్చిపోతాడు అన్నారే 7 రాజుల దగ్గరికైనా 100 బల్లెం అందుకున్నాడేనా 7 రాజుల దగ్గరికి మనలో జగ్గాడు అని వీలు కనుక్కొని వస్తా ఉన్నాడే రామ మా గురము రాజులకు బస్సులో లేచినాయి వాళ్ళు కోటల్లో కొట్టుకుంటారు ఎక్కడ వచ్చి ఏనాడు దండ పెట్టే వాళ్ళు రాజులు దిగిన వాళ్ళు లేచినారే మందులా జగడ నువ్వు మరి ఎందుకు వచ్చినావా ఊరు కాలిపో నీ ఊరికి వస్తారా ఊరు కాలిపోనంటారు నీ ఊరికి నీ పందులు పట్టుకొని వచ్చిన గూటెడు పందులు చూడు బాగా కట్ట ఊరు దొరక ముందే గూటెడు పందులు చచ్చిపోయినాయి పోయి పందులు చచ్చిపోతే అటేపా అనుకున్నా నా అడవిలోకి వచ్చిన నా అడవిలోకి ఎయిలు వచ్చే గాడుదులు గర్రు 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 అని గాడుదులు అని చచ్చిపోయింది అబ్బా నీ ఊళ్ళోకి రాకముందే గాడుదులు చచ్చిపోయినాయి గాడుదులు పోతే అటేపా అనుకున్నా నా 7 భార్యలకు బరిసూరలు లేచి
నిన్న అనగొట్టి నీ కోడి పిల్లలు చచ్చిపోయినాయి కాశీపల్లి 12 పిల్లలు చచ్చిపోయింది 12 పిల్లలు పెద్ద సంఖ్య పోతామని అనుకునే వారికి 7 భార్య బరసులు వేసి కొట్టుకున్నాడ పోంతి అనుకున్నా నాకు అలా ముట్టుసూరులు వేసిన బరిసూరులు వేసింది నేను బొచ్చ మీద గుద్దుకుంటానా తిరుపతి పోయినా తీరంగం పోయినా భద్రశీలం పోయినా కాశీకి పోయినా ఎవడవాల పోయినా కొమరెల్లి పోయినా ఓషమ్మని మొక్కిన కశమ్మని మొక్కిన కాళిమామని మొక్కిన సాందకాళి భద్రకాళి రుద్రకాళి అన్ని దేవతలకు పోతే నా చిన్న పిల్లానికి లేక ముగ్గురు పోరడు ఉట్టిండు 7 పొత్తుల ఒక్క పోరడు ఉడితే ఆ పోరని పుంటుసూరలు వేసి కొట్టుకలాడుతాంది పాలసూరలు వేసి కొట్టుకలాడుతాయి ఆ పోరడు చచ్చిపోయింది అనుకో నీ ఊళ్ళో ఉన్న మందరు చచ్చిపోయి 7 రాజులు చచ్చిపోరి మీరు చచ్చిపోరి నా పోరనికి నా అపాయమై చచ్చిపోయింది అనుకో పోరని బొంద పెట్టి నా కొడుకు కాళ్ళ కింద 7 రాజుల తల పనులు వస్తాయి మంచిగా కాకపోతే మీ 7 తల పనులు వస్తాయి ఈ ఊరు పట్నం నాశనమైన మంచిది పోని ఈ ఊళ్ళో మంది చచ్చిన మంచిది ఒక్క పోరుడు దివతలు పోరుడు వచ్చేది ఉంటే మా 7 రాజుల తలకాయలు కోసి నీ అన్నదావని నీ తమ్ముడు దావని మీ బామ్మడు దావని ఎవ్వరందామని కానీ నా కొడుకు ఏమన్నా అయిందా అనుకో ఇయ్యను ఈ ఊళ్ళోకి రావు మళ్ళా పొక్క కూడా కొరకోరు మొదల జగ్గ అంట ఉన్నాడేరా అరే కొడుక నువ్వు అన్నదే నీయము చెలిపూరు పట్నం అయినా కింది పట్నం కింద అవుతుంది మీది పట్నం మీద అవుతుంది బిడ్డ ఏ ఇంట్లో చూసినా గానీ లపలప మొత్తుకుంటారు గాని ఎవరు పనికి పోతలేరురా ఎల్లటి రాజులమైన ఎల్లటి ఏనిగలెక్కటలు ఏనిగలకైనా బరిసులు వేసి దాని నడువురిగి కింద పడిపోయినాయి ఈ కోత్యాన్ని మొబైల్ అనుకున్న బిడ్డ గట్టొచ్చిన పోలరాజు గొల్లైనదే గొల్లైన ఇవన్నీ ఇక మాత్రం చేసి మనకు గత్తరు దూలిండు గొల్లైన దగ్గర పోయి మనకు ఊరు పట్నం మంచిగా చేసుకురమ్మని చెప్పి గొల్లలో అపాయం ముందున్నది మా అపాయం వెనుకున్నది ఆ గొల్లరాజు దగ్గర వెయ్యి వాడు గత్తరే పెట్టిండా గాయ పెట్టిడా గొర్రెల దగ్గర తక్కువ అని అక్కడ చెప్పినా సుంకరి వాడు చూసినావా వచ్చిన గొల్లైనది కోత్యానం ఉంది మనది కోత్యానం లేదంటారా మరి రాజు గొల్లైన దగ్గర పోతానికి ఎంత ఫలం ఉందో నాకెంత ఫలం ఉందో పట్టం మంచి చేయకపోతే అన్యమైన కానీ జమ చేసి అని చంపెత్తానంటాడు మందులో జగ్గాడు అమ్మ మందులోగా జగ్గాడేనా ఒక కొడుకు పుట్టినవు 7 చేసుకుంటే సంతానం అందకపాయే ఒక్క పిల్లానికైనా చిన్న పిల్లానికి ఒక్క కొడుకు పుట్టినవు నువ్వు పాలసూలో లేచి మొత్తుకుంటావు నా కొడుకు చత్తడం అన్నాని మందుల జగడు ఉరుకుతున్నాడవ్వా
మందుల గన్న పాతాపు తీరుడు అంటాడు దండం పెట్టి మందుల గన్న మూల కోరి ఉండడేనా మందుల చెక్కన్న వచ్చి అయ్య 10,000 పాతాపు శేఖరన్నడేనా నీ రాజ్యమేనా నీ దేశమేనా పుణ్య ఉణుకులైన పండే పార్పునేనా దగ్గరికి ఎందుకు వచ్చావురా కుమారా అయ్యా ఊరు కూడా నాది ఊరేదే పల్లె కూడా తన ఊరేదా నా పందులు కూడా మరి వీరాయే గదులు కూడా తనది వీరాయా ఒక్కడేగా మరి పోరాడేరు నాకు కూడా తన పుట్టినాడా రాజురాలా ఒక్క కొడుకు పుట్టిండు పోరని పాలసూర లేచి కొట్టుకుంటాడు నా పోరడు చచ్చిపోయిన అనుకో నీ ఆవిరి పోయినా పర్వాలేదు నీ కోటి వేల పోయి చచ్చిపోయినా పర్లేదు నువ్వు చచ్చిపోయినా పర్లేదు కానీ నా పోరడే చచ్చిండు అనుకో పండు పెట్టి నా పోరని కాళ్ళ కాడ మీ తల బండ్లు కొస్తారన్నా అయ్యా అమ్మయ్యో రాజులే నా పిల్లం లేదు నా చిన్న పిల్లం కొట్టుకుంటాంది నా పెద్ద పిల్లం కొట్టుకుంటాంది నా 7 వెళ్ళాలి కింద మీద వాడి కొట్టుకుంటాను పోరడు కేవున పాలసులు లేచి కొట్టుకుంటాను పోరడకి అయిందనక మిమ్మల్ని వండబెట్టి నా కొడుకు కాళ్ళ కింద పర్ర పని అయితే కులమ్మ కుల్ల వెంట వారి మరి చెప్పేది మాట శివనారగింతురా నీ రాజుని మొత్తన కొత్తన ఉన్నదా నా గుళ్ళని కొత్తన ముదరు ఉన్నది బిడ్డ అయ్యా మీరు నవలంగా నేను చూడలే మీరు గలవడుకోగా చూడలేరు మీరు లొల్లి పెట్టుకోగా చూడలేరు మాది మందులపల్లె మాది మందులపల్లె మేము మందులలో మందులపల్లె నుంచి మా పేరైనా కానీ మందుల చెన్నై అంటారు మందుల ముత్తయ్య అంటారు మందుల పాపయ్య అంటారు ఎర్రబాపయ్య అంటే నా పేరు అంటారు నేను మందులో కొట్టుకొని ఆ ఎర్రబాప అంటారు నా పేరే నేను పందులో కొట్టుకొని మందులు అమ్ముకుంటూ వచ్చిన మీ చెరుపూరు పట్నం వచ్చేవారికి పందులు చచ్చిపోయినాయి అన్ని చచ్చిపోయినాయి మీరు ఏమిటోళ్ళు అరే బిడ్డ మీ కుల గొల్లలో ఉన్నవరా గొల్లో మేము గొల్లలో ఉన్నాం బిడ్డ మొదగల కోత ఒక రాజుల్లో ఉన్నదిరా నేను కాబడండి పాలైనందుకు నాగులకైనా గాలి పోసామని పెట్టారు బిడ్డ మొదగల నాగులు మంచిగా అనుకోని పట్నం మంచిగా రాజులే ఉంది కొట్టాను రాజులే చూసినావా లంజ ఉడుకులు రాజులు కూర్చొని పాపాంజం చేస్తారు గొల్లాయన కొత్తానం అన్నారే గొల్లాయన 7 రాజుల ముందుగా కొత్తానం ఉందని వారికి అమ్మ గిరికి ఉన్న మరి మందల జగడ కయ్యట వేయింది రాజురాలా రాజుని మీరు కొట్టించుకొని కొని ఊరికి ఎంత పాడి ఎత్తి రాజులు ఎంత గుడ్డి వాళ్ళను రాజులారా
లేకపోతే రాజులారా, ఓ రాజులారా. అందరు కొట్టుడే. అంబో మణి రాజులారా నా కొడుకు మంచిగా లేకపోతే మీ గుద్దుతు గుండెలు అంశాలే. నా కొడుకు ఇట్లా చచ్చిపోయింది అనుకో, మీ మెడ తీసి మీ ముట్టల్లో పెడతా భోషిక పొంతల అమ్మో రాజులు బాగా తిని రాగానే ఇంటికి ఇప్పుడు మడి తిరు కొడుతురా ఆడివారికి కళ్ళు లేక బాధపడుతుంటే ఎందులో గుద్ద మొత్తం వాంబో భోషిడిగా టోకిలుగా బచ్చల్లారా ఇవాళ నెట్టుకుంటున్నా గట్టొచ్చిన తిరిగినొచ్చునా అయ్యో గొల్లరాజును పట్టుకొని ఎడ్డి గొల్లరాజు పట్టి అర్థం చేస్తానికి అయ్యో రాజురాలా మీ మాటలు నమ్మవోను మీ కోత్యానమే ముందున్నది. మీరు అయినా కానీ ఆవుల మంచిగా చేస్తేనే అని ఆయన ఊరు పట్టణం మంచిగా చేస్తాడంట. ఆవుల మంచిగా చేయరి లేదు ఊరు మంచిగా చేయాలి. ఆడ ఆవుల మంచిగా చేయమన్నాడు. ఆయన ఆవుల మంచిగా లేవు నువ్వు అంటే ఫస్ట్ కోత్యానే మీదే ఉన్నది. ఆ మాట అన్నవనుకో 7 రాళ్ళ నాకు ఇవరకు కళ్ళుకుండా రాలే పోకుండా ఇవరకు మాట కొద్దు ఏడుగురు రాజులు బాగా కళ్ళ చూసిరు. హరే రే మరి గొల్లరాజు ఆగల మంది మంచిగా చేయాలనుకున్నారు. తలకారు చేసిర్రు. మూల కచ్చేరి రావమ్మ రావమ్మ గాలిపచ్చమ్మ గాలిపచ్చమ్మ గాలిపోజమ్మ పొద్దులిపోజమ్మ రావమ్మ గాలిపచ్చమ్మ గాలిపచ్చమ్మ గాలిపోజమ్మ పొద్దులిపోజమ్మ రాజులు మాత్రమే గాలిపచ్చమ్మ గుంజుకున్నారు. మొత్తం గుంజుకుంటాయి మొత్తం గుంజుకోలేక కింద యొక్క గాలిపోచమ్మని అట్ట పెట్టేరురా. ఇప్పటికైనా అప్పటికైనా సత్యం తప్పిందిరా. మరి యొక్క పుల్లు వానకాలం అప్పుడైనా కానీ మరి ఇప్పటికైనా గొర్రెకంటే ఎట్టకైనా ఎక్కడ మాత్రం మలుగుతారు బిడ్డ. రాజులు మొత్తం గాలిపోచమ్మని ఏనాడు గుంజుకున్నారే అయ్యా మరైనా గాలిపోషాన్ని ఇక్కొని చిన్న గాలిపోషా తట్టు అప్పుడు నాడు వెనకడ ఆవుల కంటే ఒక డెక్కు ఉండేనట. అలా చెల్ల డెక్కలు వలిగి రెండు డెక్కలు అయిపోయి నిలిచినాయి. ఒకటే డెక్కు ఉండే ఆవులకు. అమ్మయ్యో రాజు చూసే పోలు రాజు అయినా ఆయన గతరిక్కోమంట చూడు. ఆయన చిన్నగా ఆడోళ్ళకైనా ముట్టుసూల తట్టు పెట్టిండు, మొగోళ్ళకు చిన్నగా బరిసూల తట్టు పెట్టిండు. మరి ఆ పోరగాల పాలిక పోరగాళ్ళకు చిన్నగా పాలసూల అలా మధ్య సెలుపురు చెరువు కాడనైనా పాలు పోసిండుగా. పాలు పోసి చెరువు పాలు రింపి కానీ దొరకబట్టినాడు. దాన్ని దొరకబట్టి ముక్కులు పోసిండు 7 రాజు. ఆ కావేరి రాజును దొరకబట్టి కట్టకు బలిచ్చిండు. అందరు కోసి కళ్ళు దేవుడు అందరు కోసి పారేసిండు. చూసిన దేవుడు ఏం చేయాలి కొద్దిగా ఒక సుక్క వస్తుంది. హలో సుందరి ఫోన్ వస్తాడు. ఐలాగ ఫోన్ చేస్తాను. సుజన ఫోన్ చేస్తాను. సుజన నువ్వు కళ్ళు పెద్దపల్లి అంగడి వచ్చారు కొద్దిగా లేట్ అవుతుంది. నాయనా అమ్మయ్యో కూలరా ఏ కూలర్ దింపుతెట్టు పోయి ఒక ఫ్యాన్ అనే పెట్టు. అంత కాపీ అయ్యిరా బట్టలు నడిచి అటు కళ్ళు వంపు పిల్ల నాయి వాటికి ఈడు అక్కడ ఉచ్చేట్టున్నావు నువ్వు కూడా పోసి నా కొడుక తెచ్చుకున్నా దాచుకున్నా రాజాబాబు ఇస్తే నాకు
ఏదో ఒకటి వాడు అన్ని ఒకటిసారి వస్తాయా? వాడు రాజే బాపిచ్చిండు రకాలు అరే నోరు వెళ్తుంది చూడు కళ్ళు లేక అన్యాయం అది బంద్ చేయపోయారు కదా సెల్ బంద్ ఇక మధ్యలో ఏ ఉన్నాయి వాళ్ళు కూడా చూస్తారు కూడా అబ్బా కళ్ళ చూడద్దా పప్పులు వాళ్ళు కూడా చూస్తారు కళ్ళు ఆగుతుర్రు నెరవాడరు అది కూడా ఉండాలి ఉండాలి ప్లాస్టిక్ గ్లాస్ మందంలో కళ్ళు అవుతారు అన్నట్టు గట్లా కూర్చున్న చూపి ప్లాస్టిక్ గ్లాస్ వెళ్ళవా తీసుకోక గిలాసులు ఉన్నాయా? ఎందుకు ఈ బాటిలో బాటిలో పోతే ఈ బాటలో పోయిరా పిల్ల కాళ్ళు ఈ బాటలో పోతే తాకుండా అట్లే చెప్పచ్చు కోడికలకి వెళ్ళబోతే చంద్రబాబు గిలాసులు కూడా ఇచ్చేటట్లేడు ఇక పోయి ఈ బాటలో పోయి కాళ్ళు అయ్యా అయితే తీగా ఇది ఆగు ఏది కాదు దాని పేరు ఏంటంటే అది అయికానా ఐకాన్ కావాలి అయికానా పత్రికంగా ఐకాన్ మొన్న సంటకాల బాయి పైన తయారై